ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు ఏపీలో కొత్త చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్న నందిగం సురేష్ ఆయన అరెస్ట్ చేసి ఆయన జైల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే నేను వచ్చినప్పుడు అందరినీ మళ్ళీ లోపలేస్తా అనేది ఒక జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు అది అంటే కేసు పూర్వాపరాలు ఏమో కానీ గతంలో ఏదో టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేసినారని అటాక్ చేసిన దానికి కేసు ఫైల్ చేసి అతన్ని నందిగామ సురేష్ను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసినారంటే ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది తప్పే. తప్పుకు పనిష్మెంట్గా కేసు కడతారు, కేసు కట్టినప్పుడు అరెస్ట్ చేస్తారు. సరే, నేను వస్తే వీళ్ళందరినీ జైలుకు వేస్తానడము ఈ ఆరోపణలు అంత సవ్యంగా కనపడవు. ఇంకా 4 సంవత్సరాలు, ఎందుకంటే 4 సంవత్సరాలు ఉండేది కాదు. ఏదైనా కానీ రాజకీయ పార్టీలు రాజకీయంగా చూసుకోవాలి కానీ ఫ్యాక్షన్ రాజకీయాలు కాదు కదా. ఫ్యాక్షన్ రాజకీయాల్లో అయితే పూర్వం ఫ్యాక్షన్స్ ఉంటున్నాయి, కంటుకు కన్ను పన్నుకు పన్ను అనేది జరుగుతున్నాయి. ఇది రాజకీయంగా చూడాలి కానీ ఈ ఆరోపణలు చేసుకొని నువ్వు నన్ను అరెస్ట్ చేసినావు కాబట్టి నేను రేపు వచ్చినాక నిన్ను అరెస్ట్ చేస్తామనేది తప్పు. ఒకవేళ ప్రభుత్వంలో ఉండి పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు జరిగినప్పుడు ఆరోపణలు ఉన్నప్పుడు చేయొచ్చు. కానీ నేను నిన్ను అరెస్ట్ చేస్తానని ముందే అనటమని అంటే కచ్చి తీసుకోవడం కిందకి అవుతుంది. అది తప్పు. అది మంచి సాంప్రదాయం కాదు, మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో. ఇప్పుడు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు ఏపీలో ఉండకుండా ఇటు హైదరాబాద్ రాకుండా ఆయన బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్న పరిస్థితి. అంటే ఎందుకు బెంగళూరులోనే ఎందుకు ఉండాల్సిన అవసరం వచ్చింది? ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇద్దరు గురు శిష్యులు కాబట్టి ఇబ్బంది పాలు చేస్తారని ఆయన బెంగళూరులో ఉన్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఆయనకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ కూడా హైదరాబాదులో ఇల్లు ఉంది. అవి నాకున్న సమాచారము ఎంతవరకు కరెక్టో ఎంతవరకు కరెక్ట్ కాదో నేను పూర్తి ఏమి నాకైతే అవగాహన లేదు. లోటస్ పాండ్లో ఉన్న ఇంటిలో తల్లికి ఒక భాగము, చెల్లెలకు ఒక భాగము, ఆయనకు ఒక భాగం వచ్చింది. సరే, 2 భాగాల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకొక చోట ఉండడము, అందులో ఒకరు కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించుతుండడము, అదే ఇంటిలోనే ఈయన వైఎస్ఆర్సీపీకి సారథ్యము అంత సౌమ్యంగా కనపడదు. ఉంటే తాడేపల్లిగూడెంలో ఉండాలా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కాబట్టి ఆంధ్రాకు రాజధాని సరే అక్కడే ఉంది కాబట్టి ఆంధ్రాలో ఉండాలా, లేదంటే అక్కడ బెంగళూరులో ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆడ ఉండొచ్చు. ఈడ ఒకే ఇంటిలో 2 పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండడం అంత సౌమ్యంగా కనపడదు. ఎందుకంటే కార్యకర్తలు వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఇబ్బందుల వల్ల అసౌకర్యం ఉంటుందని చెప్పి ఏమైనా ఆవిడ ఉండొచ్చు, ఆ మాదిరి ఉండదు.